రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2000 కోట్లకు పైగా బోనస్ ప్రకటించింది. అలాగే చెన్నై మెట్రో ఫేజ్ కు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ఆయిల్ సీడ్స్ సాగు చేసేందుకు 10,000 కోట్లతో నేషనల్ మిషన్ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల సమానమైన 2028 కోట్ల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ కు ఆమోదం తెలిపింది. దీనివల్ల రైల్వేలోని 11.72 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు లబ్ధి కలగనుంది. పీఎల్బీ కింద ఒక్కో ఉద్యోగికి 17,951 రూపాయలు అందనుంది. చెన్నై మెట్రో ఫేజ్ 2 కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని 3 కారిడార్లలో 128 స్టేషన్లలో నిర్మించనున్నారు. మొత్తం 119 కిలోమీటర్ల లైన్ అందుబాటులోకి రానుంది. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన స్కీమ్, ఆహార భద్రత, వ్యవసాయంలో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషోన్నతి యోజన స్కీమ్ కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 2 స్కీమ్లకు 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు. ఈ 2 పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేయనున్నాయి. तो आज चेन्नई मेट्रो का फेज 2 कैबिनेट में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अप्रूव किया है. द फेज 2 ऑफ चेन्नई मेट्रो हैज बीन अप्रूव्ड बाय द यूनियन कैबिनेट chaired by Honorable Prime Minister Shri Narendra Modi ji at a project cost of 63,246 crore rupees. ये वॉकिंग डिस्टेंस में स्टेशन हो, इसी के लिए 120 स्टेशन. आप नॉर्मली देखोगे मेट्रो सिस्टम्स में 1.5 से 2 किलोमीटर में एक स्टेशन आता था. దేశంలో ఆయిల్ సీడ్స్ సాగును పెంచి వంట నూనెల దిగుమతులను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం నేషనల్ మిషన్ ఆన్ ఎడిటబుల్ ఆయిల్ సీడ్స్ ను అమలు చేయనుంది. దీనికోసం 2031 వరకు 10,000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు. जो किसानों से जुड़ी हुई प्रैक्टिकली किसानों की इनकम से जुड़े हुए प्रैक्टिकली जितने भी पॉइंट्स हैं वो करीब आज के इस बड़े प्रोग्राम में इंक्लूड हो गए हैं. और ये प्रोग्राम 1,01,321 करोड़ रुपए का 1,01,321 करोड़. మరో 5 భాషలు మరాఠీ, పాలీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీకి కేంద్రం ప్రాచీన హోదా కల్పించింది. ఇప్పటికే తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా ఉంది. మరోవైపు గ్లోబల్ ప్లాట్ఫామ్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ లో చేరాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో ప్రస్తుతం 16 దేశాలున్నాయి.